హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండి, అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్భాగవత 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య మంగళ శాసనములతో మన కర్నూలు నగరంలో అంగరంగ వైభవంగా ఈరోజైతే శోభాయాత్ర జరగనుంది. చూడండి, నైట్ ఎంత వ్యూ చక్కగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం పూట అయితే అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఇది కొద్దిగా లేట్ అయిందండి, ఒక 2 days, ఎందుకంటే నేను రోజు పొద్దున సాయంత్రం సేవకు వెళ్తున్నాను. అందుకోసానికే వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకా ఇక్కడ చూసారా శ్రీరాముడు ఎంత అందంగా ఉన్నాడు. ఈరోజు శ్రీరాముడు శోభాయాత్ర అద్భుతంగా జరుగుతుంది మన కర్నూలు నగరంలో. మన కర్నూలు నగరం నిజంగానే ఎంతో పుణ్యం చేసుకుందండి. మీరు చూసేద్దరు కానీ మేము మార్నింగ్ ఏమేం పనులు చేశాము అనేది. ఇంకా ఇక్కడ సేవలో భాగంగా అయితే పొద్దున కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే పొద్దున్నే కార్యక్రమాలన్నీ హోమాలు ఉంటాయి. ఇంకా ఇక్కడైతే శోభాయాత్రకు అందరూ బంతిపూలు తీసుకొచ్చారు. ఇక ఇక్కడ సేవ వాళ్ళందరూ కలిసి చక్కగా బంతిపూలను అయితే కూర్చుతున్నాం డెకరేషన్ కొరకని. ఇంకా నేను కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము వెళ్తున్నానండి. మన కర్నూలు నగరంలో ఇలాంటి విశ్వశాంతి మహాయాగం మహోత్సవం జరుగుతున్నందుకు కన్నుల పండగగా ఎంత బాగుందంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత చక్కగా ఉంది. ఇంకా ఇక్కడ అందరం అయితే పూలు కూర్చిన తర్వాత ఇంకా కుంకుమ పూజలో పాల్గొన్న వాళ్ళని మీకు చూపిస్తాను. చూడండి, అందరూ చక్కగా కుంకుమ పూజలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు జరుగు సామూహిక విశేష కార్యక్రమాలు ఉంటాయండి. ఉదయం 7 గంటలకు గోపూజ, ఉదయం 7:30 తులసి పూజ, 9 గంటలకు రుద్రాభిషేకాలు, 10 గంటలకు కుంకుమార్చన, 12 గంటలకు విష్ణు సహస్రనామాలు, అలాగే లలిత సహస్రనామ పారాయణం, అలాగే సౌందర్యలహర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలు, భజనలు. సాయంత్రం 7 గంటల నుంచి రుద్రాక్షమార్చన, బిల్వార్చన, రాత్రి 8:30 గంటలకు తీర్థప్రసాదములు జరుగును. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాదన వితరణ జరుగును. అన్నప్రసాదన వితరణ జరిపిన దాత పేరుతో ఆ రోజు అన్నప్రసాదన వితరణ జరపబడును. కులమతాలకు అతీతంగా జరుగు ఈ యాగ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని దిగ్విజయం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలరని ఆశిస్తున్నామండి. తప్పకుండా అయితే అందరూ ఈ శోభాయాత్రను అయితే చూడండి. నేను కొద్దిగా వీడియో లేటుగా ఒక 2 days పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత ఇంకా ఈ శోభాయాత్ర తర్వాత అయితే అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే మీరు కూడా చూడబోతున్నారు. ఇంకా ఇప్పుడు ఈ సేవా కార్యక్రమంలో పూలు గుచ్చడము పూర్తయిపోయింది, తర్వాత మాలలు అల్లడము అయిపోయింది. ఇంకా ప్రతి ఒక్కరైతే ఇంకా ఇప్పుడు శోభాయాత్రను చూసేద్దాం రండి. కట్ చేస్తే మనకు సాయంత్రం అయింది. శోభాయాత్రకైతే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకా అన్ని డీజే సాంగ్స్ అన్నీ వస్తున్నాయండి ఇందులో. ఇందుకోసానికి ఇంకా ఇక్కడ మేమైతే సౌండ్స్ అయితే ప్లే చేయలేదు. రాముడు చూడండి ఎంత సూపర్గా ఉన్నాడో. శ్రీరాముడు నిజంగా అయోధ్య నుంచి మన కర్నూలుకి వచ్చినాడేమో అన్నంత అందంగా ఉన్నాడు. చూస్తున్నారా? ఈ రాముని దయ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా స్వామివారు అందరూ ఉన్నారు. మీరు చూసేయండి. ఇక్కడ ఇంకా డీజే సాంగ్స్తోనైతే పాటలు పెట్టుకుంటున్నారు. కాపీరైట్ పట్టుకునే ఉద్దేశంతో నేనైతే సాంగ్స్ అయితే ప్లే చేయలేదండి, అందుకే వాయిస్ ఓవరిస్తున్నాను. అంగరంగ వైభవంగా ఒక కన్నుల పండుగలాగా ఎంతో అద్భుతంగా ఈ శ్రీరాముని శోభాయాత్ర అయితే అద్భుతంగా జరిగింది. ఇక్కడైతే ఇంకా అందరూ చక్కగా స్వామివారికి రథోత్సవంతో శోభాయాత్రలో పాల్గొన్నారు. పెద్ద పెద్ద ప్రముఖులు, ఇంకా సేవా కార్యకర్తలు, అలాగే బాలాజీ సేవా ట్రస్ట్ వాళ్ళు, ఇక్కడ ముఖ్యమైన ప్రముఖులందరూ హాజరయ్యారండి. ఆ రోజు సాయంత్రం అయితే ఇది ఒక కర్నూలు నగరంగా కాకుండా
ఎంత అద్భుతంగా ఉందో అయోధ్యలాగా అనిపించింది. అయోధ్యలో రామ మందిరం అయితే ఎలా ఉంటుందో మన కర్నూల్లో రాముడు నిజంగానే భూమి మీద నడుస్తున్నట్టుగా చాలా అద్భుతంగా ఉందండి. 2 కళ్ళు సరిపోలేదు. మీలో ఎంతమంది ఈ శోభాయాత్ర చూశారో నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియచేయండి. మన కర్నూలు నగరంలో ఇలాంటి శోభాయాత్ర అతి పెద్దగా జరగడము నాకు తెలిసినంత వరకైతే ఇదే మొదటిసారి అనుకుంటా. అంగరంగ వైభవంగా అద్భుతంగా కన్నుల పండుగగా కొనసాగింది ఈ శోభాయాత్ర. ఇక్కడ చూడండి, ఇంకా గుర్రాల పైన రథం మీద ఎంతో చక్కగా శ్రీరామచంద్రమూర్తి అలాగే శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు చక్కగా వేంచేసి ఉన్నారు. ఇంకా మేమైతే కోలాటల ఆడుకుంటూ భక్తులు రామ రామ అనుకుంటా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూడా చక్కగా భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కోలాటాలు ఆడుతూ చక్కగా ఆడవాళ్ళందరూ, ఇంకా వీళ్ళంతా మా సేవ వాళ్ళండి. చూస్తున్నారు కదా మీరు. ఏమంటే పాటలు పెడితే కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతోనే పాటలు ప్లే చేయటం లేదు. నేను ప్రతిరోజు మేము చేసిన ఆ కోలాటం సాంగ్స్కి అయితే షార్ట్స్ రూపంలో అయితే మీకు అందజేస్తున్నాను. మీరంతా తప్పకుండా చూడండి. అలాగే లైక్స్ ఇవ్వండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫార్వర్డ్ చేయండి. అలాగే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ముందుగా మన కార్యక్రమాన్ని అయితే గణేషుని సాంగ్తోనైతే ప్రారంభం చేశానండి. ప్రసిద్ధ జయ గణేష పాటలతోని మనము గణేష్ నవరాత్రుల్లో జయ గణేష దేవా అనే పాటకైతే చక్కగా మా టీం అంతా ఆనందోత్సాహాలతో అద్భుతంగా ఈ విధంగా అయితే కోలాటం చేశారు. జయ గణేష దేవా పార్వతీ మనోహర సుత వేగరావయ్య అనే సాంగ్కి అయితే చాలా అద్భుతంగా చేసాం. జయ గణేష గణనాథ నీకే జై గణనాథ. ఇంకా వీళ్ళైతే డప్పు చప్పుళ్ళతోనే వెనక డీజే సాంగ్స్కి అయితే అద్భుతంగా చేశారండి. చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమంది ఈ శోభాయాత్రలో పాల్గొన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అంగరంగ వైభవంగా కాషాయ రంగులో అసలు మన కర్నూలు నగరము ఒక ఎత్తు కాదండి. ఎంత అంటే మేము దాదాపు ఒక 7 కిలోమీటర్స్ దూరం నుంచి ఈ పాదయాత్ర శోభాయాత్రలో పాల్గొన్నాము. అసలు ఎలా నడుస్తున్నామో అర్థం కాలేదు. ఆ రాముడే మమ్మల్ని నడిపించారేమో అనిపించింది. అంత అద్భుతంగా చేశారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వీళ్ళంతా సేవ వాళ్ళంది మా టీము. ప్రతిరోజు సేవా కార్యక్రమాలు, అలాగే పొద్దున అల్పాహారము, మధ్యాహ్నము భోజనము, మళ్ళీ రాత్రి అల్పాహారము చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరూ చూసిన వాళ్ళు తప్పకుండా, ఇంకా మనకు 16వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇక విశేషంగా అయితే కోటి కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, లక్ష గాజుల అర్చన కూడా ఉందండి. అలాగే ఇంకా సూర్య హోమాలు, వివాహం కాని వారికి ప్రత్యేక హోమాలు, చండీ హోమాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వచ్చేసి 6 గంటలకు శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 10వ తారీఖు రోజు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి కుజగ్రహానికి సంతాన రుణ విమోచన అంగారక హోమములు పొద్దున పూట అయితే విశేషంగా జరుగుతాయండి. హోమంకు రావాల్సిన వాళ్ళు 7:30కంతా ఇక్కడ యాగశాల దగ్గరికి వచ్చేసేయాలి. హోమానికి ఎలాంటి రుసుము లేదు. మీరు తీసుకోవాల్సిన సమితులు మాత్రమే ఇక్కడ ఇస్తారు. కౌంటర్లో ఇస్తారండి. మనము తీసుకొచ్చుకొని చక్కగా మనకున్న గ్రహ దోషాలను నివారణ చేసుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సాయంత్రం అయితే ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. తర్వాత అల్పాహారం ఉంటుంది. అల్పాహారం ఉండి దూరం నుంచి వచ్చే భక్తులకు కూడా పుల్లారెడ్డి కాలేజీ వాళ్ళు బస్సును కూడా పెట్టారండి. రాత్రి 9 గంటలకు యాగశాల అందు మనము అల్పాహారం చేసిన తర్వాత
బస్సు ఎక్కి మనకు కొండారెడ్డి బుర్జు వరకు ఎక్కడికైనా బస్సును మనకు ఎక్కి దిగవచ్చు. మనం మన స్థలాల వద్ద ఎలాంటి రుసుము అయితే బస్సుకు లేదు. ఫ్రీగా స్వామీజీ వారు ఇలాంటి బస్సు సౌకర్యాన్ని కల్పించారండి. అందుకోసానికి తప్పకుండా అందరి భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే యాగమునకు మీ వంతు ధన వస్తు రూపేణ అలాగే సేవ రూపేణ సహకారాలు అందించి విశ్వశాంతికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా మేము కోలాటంలో అయితే అద్భుతంగా ఆడుతున్నామైతే. చాలా సూపర్గా ఇంకా చెప్పలేమండి, అసలు మాటలు లేవు, అంత అద్భుతంగా కోలాటం అయితే ఇక్కడ చేస్తున్నాం స్వామివారికి సేవా కార్యక్రమంలో. ఇంకా మా తర్వాత అయితే ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో స్వామివారి పట్టాభిషేకానికి శ్రీరామచంద్రుడు మన అయోధ్య నుండి మన కర్నూలు నగరంకు అడుగుపెట్టిన వేళా విశేషంగా అనిపించి ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్కరూ స్వామివారి శోభాయాత్రలు అయితే అద్భుతంగా పాల్గొన్నారు. మీలో ఎంతమంది మన కర్నూలు నగరంలో ఈ శోభాయాత్ర చూసింటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ వీడియోని. ప్రతి ఒక్కరూ ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొనండి. ఇది ఎక్కడో లేదండి, యాగస్థలం వచ్చేసి నంద్యాల చెక్పోస్ట్ నుండి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో నంద్యాల రోడ్డు కర్నూలులో అండి ఇది. ఇంకా ఇక్కడైతే మా శ్రీవారు అయితే చూడండి కర్రసాము చేస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే కర్రసాము అయితే చేస్తున్నారు. ఈ కర్రసాము ఎవరికైతే నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అలాగే హైప్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీలో ఎవరైనా సేవకు రావచ్చండి. సేవకు ఎలాంటి రుసుము లేదు. మనము దేవుడి సేవను చేసుకోవచ్చు హ్యాపీగా. పొద్దున 8 గంటలకు వచ్చేసి సాయంత్రం 8 గంటల వరకు సేవ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే కోలాటం ఆడుకుంటే ఇంకా దగ్గరికి వచ్చామండి. అక్కడి నుంచి ఈ శోభాయాత్ర వచ్చేసి వినాయక ఘాట్ నుంచి మన యాగశాల వరకు జరిగిందండి. దాదాపు ఇంకా మేము ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే ఇంకా దగ్గరలో ఉన్నాము. ఇంకా శోభాయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత చూడండి మనమైతే మన యాగశాలకైతే వచ్చేసాము. స్వామివారు దిగి వెళ్ళిపోయారండి. ఇంకా ఈ రథోత్సవాన్ని మీకు చూపిస్తాను. ఈ ప్రాంగణం చూడండి ఎంత అద్భుతంగా ఉంది. శ్రీరాముడి దగ్గర అయితే మేము ఫొటోస్ తీసుకున్నాము. మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. నచ్చిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఈ వీడియో చూసి వస్తారో ఒక చిన్న లైక్ ఇస్తే మీరందరూ వచ్చినట్టే లెక్క. బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.